చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు మీకు కూడా గుడ్ ఈవినింగ్. రైట్, పుల్లారావు గారు మీతో ప్రారంభిద్దాం. అంటే జనరల్గా గతంలో కూడా ప్రభుత్వాలు పోయినాయి, దావోస్ లాంటి ఎప్పుడు జరిగేటువంటి రొటీన్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి హాజరు కావడం అనేటువంటి. కాకపోతే ఈసారి ఎప్పుడు పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గతంలో వెళ్ళేవారు, ఈసారి ముఖ్యమంత్రి విత్ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ కూడా వెళ్ళటం అనేటువంటిది ఒక స్పెషల్గా చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా దానికి హాజరయ్యి వాళ్ళతో ఎవరైతే సంస్థలు ఉన్నాయి వివిధ సంస్థలతో, అది ఎనర్జీకి సంబంధించింది కావచ్చు, లేకుంటే ఎనర్జీ సంబంధించి డేటా సెంటర్, గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్ కావచ్చు, ఇంకా ఇతరిత్ర దాదాపుగా 3-4 అదానీ సంస్థతో కానీ అట్లా రకంగా 5-6 సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు అనేది. సరే, ఇవి ఇంకా ల్యాండ్ కావడానికి కొంత టైం పట్టచ్చు కానీ బట్ ఇనిషియేషన్ అనేది ఎట్లా చూడాలి? నాదేంటంటే ఇప్పుడు అక్కడ 3 పార్టీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. నేను అనుకుంటున్నా ఇంత ఫాస్ట్గా రామ్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు 2 రోజుల్లో చేస్తారంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకేం చేస్తారా అని ఆలోచించవచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే నా వ్యూ ఎప్పుడు కొత్తగా కాదు, మీరు అందరూ దయచేసి వినుంటారేమో, తెలంగాణ ఆటో పైలట్ మీద ఉన్నది. ఆటో పైలట్ మీద ఉన్నదా, మా ముఖ్యమంత్రి గారు ఏం చేయలేదా అని అక్కడ బీఆర్ఎస్ నాయకుడు అంటే నేనేమన్నా. ఆటో పైలట్ తెలంగాణ భారతదేశంలో మోస్ట్ ప్రివిలేజ్ స్టేట్ అంట, తమిళనాడు కంటే మహారాష్ట్ర కంటే. ఎందుకంటే ఉన్న ఫెసిలిటీసే కాదు, మనుషులు ఎన్నో కలిసి వస్తున్నాయి, ఎన్నో విశేషంగా కలిసి వస్తున్నాయి. అదే ఆటో పైలట్ అంటే మీ 3లో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఇవన్నీ అవుతాయి. అదానీ గారు వచ్చి ఇన్వెస్ట్మెంట్ అక్కడికి వెళ్ళాను, ఆయనకి అవసరం ఉండి ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నాడు. అన్ని కండిషన్లు కరెక్ట్. ఈకో సిస్టమ్ తెలంగాణకు ఉన్నది, ల్యాండ్ ఉన్నది, వాటర్ ఉన్నది, పీపుల్ టెంపర్మెంట్ కూడా మంచి టెంపర్మెంట్. అది చెప్తున్నా. అయితే కేరళకి ఎందుకు వెళ్తలేదు, బెంగాల్కి ఎందుకు వెళ్తలేదు, జార్ఖండ్కి ఎందుకు వెళ్తలేదు, ఎందుకంటే టెంపర్మెంట్ కూడా ఇంపార్టెంట్. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా జరుగుతాయి. తప్పదు. ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళలేదు, మా కేటీఆర్ గారు వెళ్ళి సంతకాలు పెట్టేశారంటారు, లేకపోతే పోర్రెడ్డి గారు ఇంకెవరో వెళ్ళిపోయి పెట్టేశాడు, ఈయన ఇక్కడే కూర్చున్నాడు బతికిస్తున్నాడు అంటారు. కాబట్టి తప్పకుండా ఆయన వెళ్ళాడు. ఇవన్నీ ప్రీ అరేంజ్డ్ ఇక్కడే మాట్లాడుకుంటారు. అదే నేను రేవంత్ రెడ్డి గారి మీద కాదు, కేటీఆర్ ఇక్కడే మాట్లాడుకుంటారు, అక్కడ రమ్మంటారు, అక్కడ ఫోటో దిగుతారు, రిలీజ్ చేస్తారు. ఈ అందరికి తెలిసిందే కదా. కానీ రేవంత్ రెడ్డి గారికి వెళ్ళటం తప్పదు, వెళ్ళకపోతే వెళ్ళలేదంట. అక్కడ వెళ్ళినందుకు ఆ మనసులో ఆ కోట్ వేసుకుని తిరిగి ఎవరినో కలిసే ఫోటోలు తీసి మనకి పంపిస్తారు. 2 రోజుల తర్వాత కేటీఆర్ గారు బొమ్మలు కూడా ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఆయన ముందల వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఉంటారేమో, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు వెళ్ళేవాడు. ఏం లేవు. తెలంగాణ నంబర్ 1 స్టేట్. ఆటో పైలట్ ఆటోమేటిక్గా అవుతుందండి. అది వీళ్ళు వెళ్ళటం తప్పదు. నేను కొంచెం సినికల్గా అంటున్నాను, అది మీరు అనొద్దు, కొంచెం హ్యూమరస్గా అంటున్నాను. ఎందుకంటే తెలంగాణకున్న ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఇంకా చేయొచ్చు. అది చెప్తున్నా. చేయలేకపోతున్నా. ఎందుకు చేయలేకపోతున్నారు? కొన్ని కారణాలు ఉన్నాయి. ఇంకా మంచిగా చేయొచ్చు. 10 లక్షల మంది బయట పనిచేస్తున్నారు గల్ఫ్లో, చిన్న ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. 30-40 వేల రూపాయల ఉద్యోగాలు గల్ఫ్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు దొరకాలి. ఎందుకు దొరకట్లేదు? ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ఇలాంటి పెద్ద ఆటల మీదైనా లేబర్ ఇంటెన్సివ్ ఏమైనా చేయొచ్చు కదా. తెలంగాణలో 5-10 లక్షల మందికి ఇక్కడే ఉండొచ్చు కదా చక్కగా. సో అక్కడ కూడా కొద్దిగా ఫెయిలియర్ ఉన్నది. చేయవలసింది ఇక్కడ చేయొచ్చు. ఈ జాయింట్ ఇండస్ట్రీ ఏదో వచ్చేసి సంతకం పెట్టేసి దానివల్ల అవుతుందా? చాలా ఆలోచించాలి. తెలంగాణ ఫ్యూచర్ ఏ లైన్లో వెళ్ళాలి? ఆ ఇండస్ట్రీస్ అక్కడ పెడతారా? హై వాల్యూ ఇండస్ట్రీస్ పెడతారా? సాఫ్ట్వేర్ మీద వెళ్తారా? ఎక్స్పోర్ట్ మీద వెళ్తారా? ఇంకా అవన్నీ కొద్దిగా ఒక కన్సెన్సస్ రాలేదేమో తెలంగాణకి. ఎందుకంటే మళ్ళీ స్ట్రెస్ చేస్తా, నంబర్ 1 స్టేట్ అవే, పూర్తి పొటెన్షియల్ ఉన్నది. మన నాయకులు తీసుకెళ్తారా లేదా అది ప్రశ్న. రైట్, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు అంటే ఇక్కడ